పారిశ్రామికంగా ప్రగతి సాధించిన కాకినాడలో ఎన్నికల వేడి రాజుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ తరపున వనమాడి కొండబాబు తలపడుతున్నారు. వీరి పోటీ రసవత్తరంగా మారడంతో అనేక ప్రచార అస్త్రాలు వెలుగులోకి వస్తున్నాయి. గెలుపుపై ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్నప్పటికీ ప్రజల నుంచి స్పష్టత ఏమీ కనిపించకపోవడంతో ఎన్నిక ఆసక్తిగానే మారింది. ద్వారంపూడి రెడ్డి ప్రచారంలో ముందంజలో ఉన్నారు. ఆయన భార్య మహాలక్ష్మి కూడా మహిళలతో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ మహిళా ఓటర్లను ఆకర్షిస్తున్నారు. మొత్తంగా కాకినాడలో ద్వారంపూడి వర్సెస్ వనమాడి మధ్య వార్ ఎలా ఉండబోతుంది? మా ప్రతినిధి దురాని ద్వారా తెలుసుకుందాం. సిటీ నియోజకవర్గం విశాలమైన రోడ్లు, అలాగే 4.5 లక్షల జనాభా కలిగిన కాకినాడ నగరం మాత్రం కాకినాడ కార్పొరేషన్ అంటే స్మార్ట్ సిటీగా రూపాంతరం చెందినప్పటికీ ఇక్కడ ఓటర్లు మాత్రం 2,32,000 మందే కావడం విశేషం. ఎందుకంటే జనాభా ఎక్కువగా ఉన్నప్పటికీ అంటే పరిసర గ్రామాల నుంచి వచ్చే ప్రజలు నిత్యం ఉపాధి కోసం కానీ ఇతరత్ర పనుల మీద వచ్చే జనాభా కానీ విపరీతంగా ఉంటారు. అయితే ఇక్కడ ఓటర్లు మాత్రం 2,32,000 మంది ఉన్నారు. ఇందులో మహిళా ఓటర్లు 4,000 మంది ఎక్కువగా ఉండడం ఇక్కడ విశేషం పురుష ఓటర్ల కంటే. ఇలాగుంటే కాకినాడ నియోజకవర్గం పరికిస్తే కనుక ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పొత్తుల్లో భాగంగా తెలుగుదేశం నుండి వనమాడి కొండబాబు పోటీ చేస్తున్నారు. ఈ ఇద్దరు ప్రధానమైన అభ్యర్థులే తలపడుతుండటంతో ఇక్కడ ఆ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. వాస్తవంగా అయితే కనుక 2019 నుంచే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ, అలాగే ఈ ఎన్నికలు కొంతకాలం ముందు నుంచే గడప గడపకు అంటూ ప్రతి ఇంటి ప్రతి గుమ్మం తలుపు తట్టుకుంటూ ద్వారంపూడి నిత్యం ప్రజల మధ్యనే ఉన్నారు. అయితే వనమాడి కొండబాబుకు టికెట్ వస్తుందా లేదా అన్న మీమాంస నడవడం, పైగా బీజేపీ కాకినాడ సీటు ఆశిస్తుందని వ్యాఖ్యలు వెలువడిన ధర్మిలా వనమాడి కొండబాబు పేరు ప్రకటించడం కాస్త ఆలస్యమే జరిగింది. అయినప్పటికీ ఆయన కూడా పేరు ప్రకటించిన తర్వాత విశేషంగానే ప్రజల మధ్యన చొచ్చుకెళ్ళడం ఇక్కడ విశేషంగా చెప్పుకోవాలి. అలాగే ఇక్కడ ముఖ్యమైన విశేషాలు పరికిస్తే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందు నుంచి అడుగులు వేసిందని చెప్పాలి. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఎగనెస్ట్గా మత్స్యకార వర్గానికి టికెట్ కేటాయిస్తే ఏ విధంగా ఎదుర్కోవాలి అన్న మీమాంస వచ్చినప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కొత్త ఎత్తుగడకు తెరదీశారు. కాకినాడలో మత్స్యకార ఓటర్లు 45,000 సుమారు ఉండుంటారు. అందులో చెరి సమానంగా అందులో అగ్నికుల క్షత్రియులు ఉన్నారు, వాడబలిజీలు ఉన్నారు. అయితే ఇక్కడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కానీ వేసిన ఎత్తుగడ సఫలీకృతం అయిందని చెప్పడానికి కారణం ఏంటంటే వాడబలిజీలకు ప్రధానంగా ఆకర్షించేందుకు అనేక పథకాలు అనేక ఎత్తులు వేశారు. కాకినాడ నుంచి నగరపాలక సంస్థకు వైస్ మేయర్గా డిప్యూటీ మేయర్గా ఒక పదవి ఇవ్వడం, అలాగే కర్రి పద్మశ్రీని ఎమ్మెల్సీగా గెలిపించుకోవడం ద్వారా ఎన్నిక చేయడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందడుగేసింది. ఎందుకంటే మత్స్యకార వర్గాలకి టికెట్ కేటాయిస్తే మత్స్యకారు సామాజికంగా తమ కులస్తులకి అటే వెళ్తారు కాబట్టి చీలిక తీసుకొస్తే మంచిదన్న ఉద్దేశంతోనే అగ్నికుల క్షత్రియులు వాడబల్జీలుగా చీలిక ఇచ్చారన్న విశ్లేషణ ఒకటి సాగుతుంది. అలాగే అగ్నికుల క్షత్రియుల్లో కూడా కొంతమంది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వెంట ఉన్నారని చర్చ నడుస్తుంది. వ్యూహాత్మకంగా జరిగిన ఎత్తుగడల్లో భాగంగానే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనేక వర్గాలను తన వైపు లాక్కునే విధంగా అటు మైనార్టీలు కానీ ఇటువైపు జైన్స్ అంటే మార్వాడీలు కానీ అలాగే కాపుల్లో అత్యధిక భాగం తన వైపు వచ్చేలా విధంగా అనేక వ్యూహాలు పన్నారు. వనమాడి కొండబాబు కూడా తక్కువ తిన్నట్టుగానే తను కూడా వాదనలో వ్యక్తిగత విమర్శలు గట్టిగానే చేసుకుంటూ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై విపరీతమైన సవాల్ విసురుతూ తను కూడా ప్రచారంలో ముందున్నారు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ కానీ జనసేన కానీ వనమాడి కొండబాబు వెంట కలిసి రాకపోవడం మాత్రం కాస్త మైనస్ కానీ చెప్పుకున్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రచారంలో చాలా తీవ్రంగా ముందున్నారు. అనేక మంది ఇక్కడ కాపు కులస్తులు అధిక శాతంగా ఉన్నారు. కాపు కులస్తుల ఓటు తమకే వస్తుందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఆశిస్తున్నప్పటికీ వాళ్ళ మనోభిష్టం ఎవరికి తెలియకపోవడం మాత్రం ఇక్కడ చిత్రంగానే చెప్పుకోవాలి. కాపులు పైకో మాట్లాడుతున్నారు, లోపల ఇంకో మాట చెప్తున్నారు అంటూ రెండు పార్టీలు గుసగుసలాడుకుంటున్నాయి. రెండు పార్టీల్లో కాపు నాయకులు విశేషంగా తిరుగుతున్నారు. ఎవరి వైపు ఉండాలి అన్నది ఇతమిద్దంగా తేల్చకపోవడంతో కాకినాడ రాజకీయం మాత్రం ఆసక్తికరంగా మారింది. కాకినాడలో పలు ప్రజా సంఘాలు పోరాటాలు చేస్తుంటాయి. అలాగే కాకినాడలో ఓడరే ఉంది, పోర్ట్ ఉంది. అలాగే విదేశాల నుండి ఈ నూనె కానీ మంచి నూనె కానీ ఇతరాతర అనేక వస్తువులు దిగుమతి ఉంటాయి, ఎగుమతులు అవుతుంటాయి. కాకినాడ పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందింది. ఇంతటి విశిష్టతలు కలిగిన కాకినాడలో ఈ ఎన్నిక మరింత వేడి రగులుతుంది. ఎందుకంటే మొత్తం 2 సార్లు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్యేగా చేశారు. అలాగే వనమాడి కొండబాబు కూడా 2 సార్లు నెగ్గున్నారు. ఇద్దరు కూడా 3వసారి తమ అదృష్టాన్ని పరీక్షించేందుకు రంగంలో నిలబడ్డారు. ప్రచారంలో మాత్రం భారీగా తలపడుతున్నప్పటికీ ఈ ప్రజలు మాత్రం రోజు రోజుకి విపరీతంగా అంటే ఎండలను కూడా లెక్క చేయకుండా ప్రచారంలో ముందు సాగుతున్నారు.
ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తరపున ఆయన సతీమణి ద్వారంపూడి మహాలక్ష్మి కూడా మండుటెండలో సైతం ప్రచారం చేయడం విశేషం. అలాగే వనమాడి కొండబాబు వెంట కూడా అనేక మంది ప్రచారం చేస్తున్నారు, వైశ్య ప్రముఖులు కూడా నడుస్తున్నారు. అయితే ఈ గణాంకాలు కానీ విపరీతమైన ప్రచారాస్త్రాలు కానీ ఎవరికి ఏ విధంగా ఉపయోగపడతాయి అన్న మీమాంస ఒకసారి చూసుకుంటే కనుక ప్రస్తుతం అయితే అమ్మఒడి వాలంటీర్ల ఇష్యూ విపరీతంగా కలిసి వస్తుందని సచివాలయ వ్యవస్థ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ముందుకెళ్తుంటే అందులో లోపాలని తాము ప్రజలతో తీసుకెళ్లి వాళ్ళని కూడా చైతన్యవంతులు చేయడం ద్వారా తమ వైపు తిప్పుకుంటామని ఈసారి సైకిల్ తప్పకుండా విజయం సాధిస్తుందని వనమాడి కొండబాబు ధీమాక్తం చేస్తున్నారు. అయితే ఫ్యాన్ గాలికి ఏ పార్టీ కూడా నిలవదని చెప్పేసి ద్వారంపూడి చంద్రశేఖర్ ధీమాక్తం చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. వీడియో జర్నలిస్ట్ చిన్నితో నదీం ఖందూర్ అని కాకినాడ.